ఏంటండి పిలిచారు? ఇప్పటివరకు ఆడవాళ్ళు గెలవలేని గేమ్ ఒకటి ఉంది. ఆ గేమ్ ఆడదామా? ఏంటి ఆడవాళ్ళు గెలవలేని గేమ్స్ కూడా ఉంటాయా? ఉంది ఒకటి. ఆడతావా? ఆడతాను. సరే అయితే. ఏంటి ఇది చేయలేమా? ఇది ఎప్పుడు చేసేదేగా మేము. ఏంటి ఇలా కూడా పెట్టుకోలేమా? ఇదిగో పవన్ కళ్యాణ్ గారు. గోక్కోవడం కాదమ్మా, అదొక మ్యానరిజం. మహేష్ బాబు గారు. విజయ్ దేవరకొండ. నేను మళ్ళీ ఫస్ట్కేనా? ఇందులో చేయలేకపోవడానికి ఏముంది? పెయిన్లో ఎక్కడికి కదలకుండా అలానే నుంచొని ఏంటండి ఇవన్నీ పిచ్చి పిచ్చిగా? ఏంటి కాలు ముందుకెట్టాలి ఇప్పుడు? ముందుకెట్టాను, ఇలాగా పెట్టాను. ఈ మాత్రం దానిక అంత పెద్ద డైలాగులు? అసే పిచ్చి మొద్దు. గేమ్ అలా ఇలా ఉండడం కాదు, సైలెంట్గా ఉండడం మీ ఆడవాళ్ళకి చేత కాండి. అర్థమైందా? రే బయటకు వచ్చారంటే తంతాను. అర్థమైందా? ఏంటండి మీరు అలా పిల్లల మీద అలా కోప్పడతారు? వాళ్ళు ఏమన్నా బాధపడతారు కదా, తర్వాత ఏం చెప్పాలన్నా వాళ్ళు భయపడతారు, మనకేమీ చెప్పుకోలేరు. ఎంతైనా వాళ్ళు మన పిల్లలే కదండి. ఏంట్రా నీ గోళ? నాతో మాట్లాడుతున్నాను కదా, అమ్మా 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 అని వెళ్ళిపోగలే. పిల్లల మీద అలా కోప్పడకండి, వాళ్ళు దేవుడితో సమానం అండి. అసలు ఏం అర్థం కాదు మీకు, ఇది కూడా అర్థం చేసుకోలేరా? చా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమండి, నేను ఈ రోజు నుంచి మీతో మాట్లాడను అంతే. సరే. అదేంటది? ఎందుకు ఏంటి అనేం అడగరా ఇంకా? మంచి పని చేసే వాళ్ళని ఎప్పుడు కూడా ఎందుకు ఏమిటి ఎందుకు అలాగని నేను అడగను. మంచి మంచి కట్టుబాట్లు సార్. వస్తే ఇవన్నీ కాదే. మొగుడు పిల్లల రిలేషన్షిప్ ఎప్పుడు బాగుంటుంది అంటే మొగుడు మొగోడు అయినప్పుడు. చూడు మీ బావగారు కూడా అదే అంటున్నారు. గంధపుగాలినే ఒక్క ఛాన్స్. జర్రు ఉంటే చచ్చిపోతుంటా.